మన పెద్దలు రాగి పాత్రలో నీరు తాగేవారు, వెండి పళ్ళెంలో భోజనం చేసేవారు, ఇత్తడి పాత్రలో పూజ నీరు పెట్టేవారు. ఇవన్నీ అదృచ్ఛికం కాదు, వాటికి బలమైన కారణం ఉంది. వీటిలో ఏ పాత్రలో నీరు తాగితే మన ఆరోగ్యానికి మంచిదో ఇవాళ మనం తెలుసుకుందాం. రాగి నీటిలో కొంచెం ఖనిజాలు కలుస్తాయి. ఇవి జీర్ణక్రియను బాగు చేస్తాయి, శరీరానికి శక్తినిస్తాయి. కానీ ఎక్కువగా వాడినట్టయితే శరీరానికి హానికరం కూడా అవుతుంది. ఇక వెండికి బ్యాక్టీరియాని చంపే శక్తి ఉంది, నీటిని తాజాగా శుభ్రంగా ఉంచుతుంది. అందుకే ప్రతిరోజు వాడటానికి వెండి పాత్రలు మంచి ఎంపిక. ఇక ఇత్తడి రాగి జింక్ యొక్క కలయిక బలంగా ఉంటుంది, కానీ నిమ్మరసం లాంటి పుల్లని పదార్థాలతో కలిస్తే రియాక్షన్ వస్తుంది. అందుకే దీన్ని పూజల్లో లేదా అప్పుడప్పుడు మాత్రం వాడటమే మంచిది. మన పెద్దలు సాంప్రదాయాలను పాటించడమే కాదు, అనుభవంతో శాస్త్రాన్ని కూడా తెలుసుకున్నారు. ఏ లోహమైనా సరిగ్గా మితంగా వాడితేనే ఆరోగ్యానికి మంచిది. రాగి, వెండి, ఇత్తడి ఇవన్నీ మంచివే, కానీ సమతుల్యం